శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. నేడు ఎంతో మంది తమ బలహీనతలను బట్టి తిరస్కరించబడుతున్నారు. ఎంతో మంది వారుకున్నటువంటి బలహీనతలను బట్టి తృణీకరించబడుతున్నారు. ఎంతో మంది వారుకున్నటువంటి బలహీనతలను బట్టి ఎగతాళి చేయబడుతున్నారు. అణిచివేయబడిన వారిని ఇంకా అణగదొరుకుతున్నారు. బలహీనులకు ఇంకా సమస్యలను తెచ్చిపెట్టేటువంటి ఆలోచనలు కలిగిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కానీ దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది, నువ్వు శక్తిహీనుడువైనా బలహీనుడువైనా నీకు బలము కలగజేయవాడు దేవుడే. నిన్ను బలపరిచి వాడుకోగలిగిన వాడు ఆయనే. కాబట్టి నీకు బలాభివృద్ధి కలగజేయడం దేవునిలోనే ఉంది. నువ్వు దేవుణ్ణి నమ్మగలిగితే నీకున్న బలహీనతలు ప్రభువుకు సమస్య కాదు. నీకున్నటువంటి లోపములు దేవునికి సమస్య కాదు. నీవు లోపము కలిగిన వాడవైనా లోపము కలిగిన దానివైనా నిన్ను బలపరిచి ఆయన వాడుకోగలడు. నిన్ను బలపరిచి ఆయన తన మహిమార్థమై నిన్ను నిలబెట్టుకోగలడు. అయితే నీకున్న బలహీనతను బట్టి కాక దేవుని బలాన్ని బట్టి నువ్వు ఆయన ఆశ్రయించగలిగితే నీకు బలమును ఆయన అనుగ్రహించి నిన్ను బలపరిచి ఆయన వాడుకుంటాడు. అట్టి కృప మీకును అందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్.